హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కొంచెం వేగవంతం కాబోతుంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంతకుముందు తెలిసినట్టుగా సౌత్ పార్ట్, నార్త్ పార్ట్ రెండు ఉన్నాయి. సో ఏకకాలంగా రెండు భాగాల్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ఇంకోటి వచ్చేసి మనకి త్వరలో మనకి ఆల్రెడీ మనకి నార్త్ పార్ట్కి నేషనల్ హైవే స్టేటస్ మన 4 years బ్యాకే వచ్చింది. సో సౌత్ పార్ట్ కూడా నేషనల్ హైవే స్టేటస్ ఇవ్వబోతున్నారు. సో ఇంకోటి వచ్చేసి మనకి భూసేకరణ పనులు కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ 350 kilometers నార్త్ పార్ట్, సౌత్ పార్ట్ రెండు కలిపి ఉండబోతుంది. సో దాంట్లో మనకి 161 kilometers వచ్చేసి మనకి సౌత్ పార్ట్, నార్త్ పార్ట్ వచ్చేసి 161 kilometersలో మనకి ఆల్రెడీ నేషనల్ హైవే స్టేటస్ వచ్చేసింది. సో దానికి గాను మనకి ఆల్రెడీ 4,750 acres ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది. సో కొన్ని కోర్ట్ కేసులు నడుస్తున్నాయి. సో నార్త్ పార్ట్ ల్యాండ్ అక్విజిషన్ కోసం. సో ఆ కోర్ట్ కేసెస్ కూడా కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. సో మనకి నార్త్ పార్ట్ గురించి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. సో సౌత్ పార్ట్ కూడా మనకి నేషనల్ హైవే స్టేటస్ రాబోతుంది. ప్లస్ భూసేకరణ కూడా చేయాలని మనకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనకి ఆల్రెడీ ముందు తెలిసినట్టు ఇది యూటిలిటీ పైప్ లైన్స్, తర్వాత మనకి స్తంభాలు కానీ తీగలు ఇవన్నిటికీ కావాల్సిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఆల్మోస్ట్ 300 కోట్ల బడ్జెట్ భరిస్తుందని ఆల్రెడీ మనకి ఇది డిసిషన్ అనేది తీసుకున్నారు ఎలక్షన్ ముందు. సో దాని తర్వాత మనకి చూసుకుంటే ఇక్కడ ఇది కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు కూడా మనకి 100 కోట్లు ఆల్రెడీ ప్రకటించింది. సో మనకి భూసేకరణకు కావాల్సిన బడ్జెట్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో మనకి మెయిన్గా ఇప్పుడు సౌత్ పార్ట్లో భూసేకరణ అనేది అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి అప్డేట్స్ పరంగా చూసుకుంటే కొంచెం రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఫ్యూచర్లో ఇంకొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.